జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. ఎకరా 2 ఎకరాలు కాదు, ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాక అటవీ భూమిలో గెస్ట్ హౌస్లు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తోంది. వారంతా ఆయన బినామీలనే ప్రచారముంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత అన్ని సజ్జలే చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీజీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా అటవీ భూమినే కబ్జా చేశారు. కాలువలు, కుంటలు కూడా ఆక్రమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో దివాకర్ రెడ్డి చనిపోయారు. కుటుంబంలో మొత్తం పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదేనని చెబుతారు. కడప నగర శివారులోని సీకే దిన్నె రెవెన్యూ పొలంలో చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని సజ్జల సోదరులకు భూములున్నాయి. కడప నుంచి రాయచోటి మార్గంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వరకు విలువైన భూములున్నాయి. ఇక్కడ కడప వైసీపీ నేతలకు ఫామ్ హౌసులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని చెబుతారు. సీకే దిన్నెలో సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డికి దాదాపు 130 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అక్కడే 11,129.33 ఎకరాల అటవీ భూమి ఉంది. సజ్జల సోదరులు ఈ భూముల్లో కొంత ఆక్రమించేశారు. ఇక్కడ సజ్జల ఎస్టేట్ కు సంబంధించి మొత్తం 206.13 ఎకరాల భూమి ఉంది. ఇందులో పట్టా భూమి 146.75 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10.2 ఎకరాలు, డీకేటీ 5.14 ఎకరాలు, చుక్కల భూమి 2.02 ఎకరాలు ఉన్నాయి. అటవీ భూమి 42.20 ఎకరాలను ఆక్రమించేశారు. ఇందులో మామిడి, నేరేడు, టేకు, ఇతర పంటలు సాగు చేశారు. ఆ ప్రాంతానికి బయట వ్యక్తులను అనుమతించరు. సజ్జల అండతోనే కోట్ల విలువ చేసే భూములు కొట్టేశారని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా తన పేరు లేకుండా తన కుటుంబ సభ్యుల ద్వారా ఆక్రమించినట్లు చెబుతారు. వారు సజ్జల బినామీలనే ప్రచారముంది. ఇప్పటికీ రెవెన్యూ రికార్డులలో ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయి. అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికీ అక్కడ నెమళ్లు తిరుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూములు కొట్టేసినా అటు అటవీ శాఖ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకున్నాయి. అటవీ భూముల ఆక్రమణ వ్యవహారం ఇటీవల కలెక్టర్ దృష్టికి రావడంతో సర్వే చేయిస్తున్నారు.